ఇది దొంగతనానికి సంబంధించినటువంటి అప్డేట్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా మడపాం గ్రామంలో ఒక భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడిన దొంగలు 57 తులాల గోల్డ్, 20,000 క్యాష్ ను దోచుకుని ఎస్కేప్ అయ్యారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పక్కాగా ప్లాన్ చేసి ఇంట్లో ఉన్న బంగారాన్ని దోచుకుని వెళ్ళిపోయారు ఈ దొంగలు. మడపాంకు చెందిన నర్సింగరావు ఆర్టీసీ కండక్టర్ గా పనిచేస్తున్నారు. ఆయన భార్య ట్రీట్మెంట్ కోసం 5 రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. తిరిగి వచ్చేసరికి ఇంటిని గుల్ల చేశారు దొంగలు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి పరిసరాల్లోని సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. ఈ చోరీ ఎవరు చేశారు, ఇంటి దొంగల పనేనా, ఇంకెవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కొన్ని దొంగతనాలు ఇంటి గురించి తెలిసిన వాళ్ళే చేస్తున్నారు. మనం కూడా మనం చూసాం, తాత ఆస్తిని కొట్టేయడానికి మనవడు అక్కడికి వచ్చి బంగారం ఎత్తుకుపోయాడు. ఇంకొకటి అల్లుడే ఇంట్లో నగలు ఎత్తుకుని పోయాడు. ఇది ఎవరు చేస్తున్నారు ఏంటనేది కూడా నమ్మశక్యంగా ఉండట్లేదు. నిజంగా దొంగల పనా లేదంటే ఎవరైనా కావాలని తెలిసిన వాళ్ళు చేస్తున్నారా అనేది అనే విషయం తెలిసి చేశారనే పని. ఎస్, మా ప్రతినిధి ప్రసాద్ అందుబాటులో ఉన్నారు. ప్రసాద్, ఈ దొంగతనానికి గురించి ఏమైనా క్లూస్ దొరికాయా పోలీసులకు? ఇది తెలిసిన వాళ్ళ పనా లేదు ఎవరైనా బయట దొంగల పనా? ఇది తెలిసిన వాళ్ళ పని అయితే కాదు, ఖచ్చితంగా పక్కాగా దొంగతనంలో ఆరితేరిన వాళ్ళు చేసిన దొంగతనమే అని చెప్పి ఇంట్లో వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే ఆ బయట కూడా వాళ్ళకి ఎవరితో తగాదా లేదు, అండ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళ చుట్టుపక్కల కూడా ఎవరు గతంలో ఎప్పుడు దొంగతనాలు కూడా జరగలేదని చెప్తున్నారు. ఎందుకంటే దొంగతనం జరిగే విధానం చూస్తే అది ఖచ్చితంగా ఆ దొంగతనంలో బాగా పండిపోయిన వాళ్ళు చేసిన దొంగతనంగా అర్థమవుతుంది. ఓకే, మరి పోలీసులకు ఏమైనా క్లూస్ దొరికాయా? అక్కడ సీసీ కెమెరాలు ఏమీ లేవా? ఫింగర్ ప్రింట్స్ ఆర్ సీసీ కెమెరాస్ అనేవి ఏమీ లేవు. లాస్ట్ మంత్ 23rd ఈ దొంగతనం జరిగింది. 28th హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చారు. తర్వాత చూసుకునేసరికి ఇంట్లో బంగారం ఏది లేదు. తర్వాత క్లూస్ టీం వచ్చి పోలీసులు ఫిర్యాదు తర్వాత క్లూస్ అన్ని కూడా సహకరించుకొని ప్రజెంట్ దర్యాప్తు జరుగుతుంది. సీసీ కెమెరాస్ లేకపోవడం వల్ల ఎవరు దొంగతనం చేశారనేది మాత్రం క్లారిటీ లేదు. ఖచ్చితంగా దొంగల పడే అని చెప్పి ఇంట్లో వాళ్ళు బలంగా ఆరోపిస్తున్నారు. థ్యాంక్స్ అప్డేట్ ప్రశాంత్. ప్రసాద్, మొత్తంగా ఎవరు అనేది ఇంకా తెలియరాలేదు. అది ఇంటి దొంగలా లేదంటే బయట దొంగలే చేశారనేది ఇంకా పోలీసుల విచారణ అయితే కొనసాగుతోంది. ఆఫ్టర్ దట్ ఆ సీసీ ఫుటేజ్ కూడా లేవు కాబట్టి ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా ఎవరు ఏంటి అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.